శ్రీ గురుభ్యో నమ. బాల శ్రీపాద శ్రీవల్లభ యొక్క సంస్థానంలో రేపు 9వ తారీఖున రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే రక్షాబంధాలు కట్టడము కూడా చేయడం జరుగుతుంది. 8:30కి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే మన ఈ నెల 27వ తారీఖున ఆగస్టు 20వ తారీఖున వినాయక చవితి, ఆ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ యొక్క పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అంటే ఆ రోజు వినాయక చవితి ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో వినాయక చవితి యొక్క పూజ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పొద్దున ఉదయం నార్మల్గా పూజలు చేయటము, సాయంత్రము స్వామివారికి ప్రత్యేకమైన భజన కార్యక్రమము, 108 సార్లు సిద్ధమంగళ సూత్ర పారాయణము చేయడం జరుగుతుంది. దూరంగా వచ్చిన భక్తులకి సౌకర్యాలు ఏర్పరచడం జరుగుతున్నది. ఎందుకంటే మనం ఈ బాల శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్ అవుతూ వస్తున్నది. అయితే పూర్తి సౌకర్యాలు మేము కల్పించలేకపోయినా భక్తులు ఎవరైనా వస్తుంటే కొంతమంది వచ్చిన వాళ్ళకి తెలుసు. మొన్న కూడా ఎవరో వచ్చారు. మన భక్తులలో కానీ మా ఇంట్లో కానీ ఉంచడము, ఇక్కడ గుళ్ళో భోజనం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అయితే తొందరలోనే దూరంగా వచ్చిన వాళ్ళకి శాశ్వతంగా మనం ప్రతి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దానికోసం ఈ ఒక అన్నదానానికి ప్రత్యేకమైన ఒక ట్రస్ట్ ఏదైనా ఏర్పాటు చేయటం కానీ, ప్రత్యేక నిధి ఒకటి ఏర్పాటు చేయాలని స్వామివారి యొక్క సంకల్పంతో మొదలు పెడతాం. ఆయన సంకల్పం ఉంటే అది కూడా పూర్తవుతుంది. ఎందుకంటే నిన్న 2 రోజుల కిందట పాపం విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళకి మా ఇండియాలో సౌకర్యం ఏర్పాటు చేయడం, బయట నుంచి ఫుడ్ తెప్పించడం జరిగింది. అలాగే మొన్న బెంగళూరు నుంచి, తర్వాత ఏమో మన నెల్లూరు నుంచి ఒకరు రావటము, ఇలాగ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు అప్పుడప్పుడు. వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకున్నాం. ఆల్రెడీ ఒక భక్తులు ఒక 3 ఫ్యాన్లు ఎవరితో షెడ్లో, ఇక్కడ మన గుడి పక్కన ఉన్న షెడ్లో నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ పక్కన ఏమైనా స్వామి సంకల్పం ఇస్తే మనం గతంలో చూపినట్టు ఆ స్థలము కొనుగోలు చేసి అక్కడ వసతి గృహం నిర్మించాలని అనుకుంటున్నాం. జనాలు వచ్చే కొద్ది పెరుగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక తెలిసిన వాళ్ళు ఉండటంతో మనకి ఇక్కడ కొంతమంది ఒక స్కూల్ ఉండటంతో అక్కడ స్కూల్ వాళ్ళు మురుగుదొడ్లు అవి వాడుకోమనడం జరుగుతున్నది. కాబట్టి అంటే కొన్ని స్వామి యొక్క ఇబ్బందులు అయితే ఉండట్లేదు వచ్చిన వాళ్ళకి. కానీ మనకంటే ఎప్పటికైనా సొంతంగా కొన్ని సౌకర్యాలు ఉంటే బాగుంటుందని అనుకున్నాం. స్వామి తొందరలోనే దాన్ని సంకల్పించమని చెప్పడం జరిగింది నాకు. అందుకనే మేము ముందు పెడుతున్నాం. అలాగే మన తొందరలో మన ముందున్నది ఈ అన్నదానం అన్నది. వచ్చిన వాళ్ళకి కనీసం ఒక పచ్చడి మజ్జిగ వేసినా పెట్టగలగాలి మనం, ఎంతమంది వచ్చినా సరే. కాబట్టి ఈ అన్నదానానికి ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే కూడా ప్రత్యేకించి ఏంటంటే మనం దీన్ని మేము ఏమనుకుంటున్నామంటే ప్రత్యేకించి అన్నదానానికి ప్రత్యేకించి ఒక నిధి ఒకటి ఏర్పాటు చేసి దాని వడ్డీతో తీసుకుని ఈ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి అది ఎంత తొందరగా ఏర్పాటు చేసుకుంటే మనం అంత మంచిది. స్వామి యొక్క అనుగ్రహంతో అది జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు వినాయక చవితి నాడు కూడా కొంతమంది ఇప్పుడు వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 8 మంది బయట నుంచి వస్తామంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి మధ్యలో భోజనం చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయడం జరుగుతుంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు అలా కాదు కదా, 1 రోజు 2 రోజులు ఉండవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు మనం ఏర్పాటు చేయడం అన్నది మన బాధ్యత. అదొకటి. ఇంకోటి, స్వామివారు చూశారు కదా మీరు, స్వామివారికి ప్రత్యేకించి ఇవన్నీ కూడా రోడ్లు గోళ్ళు అవి వేసి అలంకరణ చేయడం జరుగుతున్నారు. మన నరసింహ సరస్వతి వారికి ఇలాగా కొన్ని అలంకరణలు చేయగలుగుతున్నాం. అయితే మనం ఇవి మెల్లో అవి కాకుండా స్వామివారికి నాకేమనిపిస్తున్నదంటే ఒక వెండి కిరీటం ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. ఇది కూడా మన పాఠకులు మన యొక్క ఎవరైతే శ్రీపాద భక్తుల ముందు పెట్టాలని ఉద్దేశంతో పెడుతున్నాను. అది కూడా తొందరలో ఈ వెండి కిరీటం అన్నది మన కోరికది, స్వామివారు అడగరు. మనం అలా చూడాలనుకుంటున్నాం. ఆయన్ని చిన్న వెండి కిరీటం వేసుకుని బుజ్జిగా ఎంత చూడండి చక్కగా నవ్వుతూ కనబడుతున్నారు మన స్వామి. చూడండి ఎంత నవ్వుతున్నారు.
ఆయన ఏమైనా కావాలా అని ఏం వేసుకున్నా ఏం వేసుకోకపోయినా సరే ఆయన ఎప్పుడు సొంతంగానే కనపడతారు. చూడండి పాపం ఆయన చిన్న రుద్రాక్షమాలు వేసినా సరే నీట్గా కనపడతారు కదా. కానీ అంటే మన కోరికలు అంటే శ్రీపాద వాళ్ళు కూడా చిన్న వెండి కిరీటం లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాం. అలాగే భవిష్యత్తులో ఇక్కడ స్వామివారికి వెండి పాదుకులు ఒకటి ప్రతిష్ఠ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మనం చేసేది భవిష్యత్తులో అతి తొందరగా చేయవలసింది అంటే అన్నదానం. దూరం నుంచి వచ్చిన ఇది పల్లెటూరు కావటం గమని దొరకపోతుంది. అది మన ప్రస్తుతం ఏదో మన భక్తులలో లేదు మా ఇంట్లోనో వండి పెట్టడం జరుగుతున్నది. అది ఎవరికి వాళ్ళు అంతా కూడా మధ్యతరగతి కుటుంబస్తులు కావడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క సంకల్పం మీకు సంకల్పించినట్లయితే ఈ అన్నదానానికి మామూలుగా శాశ్వతమైన అన్నదాన కార్యక్రమానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. మిగతా విషయాలు కూడా స్వామివారి విషయాలన్నీ కూడా మీ ముందు పెట్టాను. ఎవరికి ఏ విధంగా తోచినట్లయితే వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అది మనం సహకరించడం అన్నది మన మూర్ఖత్వం. అది స్వామి యొక్క అనుమతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ పనులన్నీ అవుతాయని నేను పూర్తిగా నమ్ముతున్నాను. జయ గురుదేవ దత్త.